భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో అమెరికా మరోసారి భారత్కి సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పాక్పై పోరాటానికి మద్దతుగా ఉంటామని, ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతుగా ఉంటాము అని అమెరికా చెప్తోంది. అంతేకాదు పాకిస్తాన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఉగ్రవాదంపై పోరాటంలో మీరు కూడా భారత్కి సహకరించండి అని. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్న వారిని వేటాడటానికి భారత్ తీసుకునే చర్యలకు కూడా మీరు సహకరించండి అంటూ అమెరికా చెబుతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి జేడీ వాన్స్ తన కుటుంబంతో సహా 22వ తారీఖున భారత పర్యటనలో ఉన్నారు. భారత పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్న సమయంలోనే కాశ్మీర్లో ఈ మారణ హోమం జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడ్డారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు చెప్తున్నారు, పాకిస్తాన్ భారత్కి సహకరించాలి అని. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్న వారిని వేటాడడానికి పాకిస్తాన్ సహకరించాలి అని. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్నది ఎవరు? ఎస్, మనందరికీ కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నెరుపుతున్నది హఫీజ్ సయీద్. హఫీజ్ సయీద్ పర్యవేక్షణలోనే, హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే పాకిస్తాన్లో ఉగ్రమూకలు పుట్టుకొస్తున్నాయి. ఉగ్రమూకలకు ఫండింగ్ చేయడం, వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తూ ఉంది. హఫీజ్ సయీద్ ఈ లష్కరే తోయిబా నేత చీఫ్ హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అప్పటి ముంబై దాడులు కూడా హఫీజ్ సయీద్ కనుసన్నల్లోనే జరిగాయి. భారతదేశం ఈ హఫీజ్ సయీద్ కోసం వేటాడుతూ ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ హఫీజ్ సయీద్కి ఏకంగా భద్రతను కల్పిస్తూ భద్రతా బలగాలను, సైనికులను అక్కడ పెట్టి పూర్తి భద్రతను కల్పిస్తూ ఉంది. హఫీజ్ సయీద్ భారత్కు అప్పగించమని మనం కోరుతూ ఉన్నాం. భారత్లో జరిగిన ఎన్నో మారణహోమానికి ఈ హఫీజ్ సయీదే కారణం. ఈ హఫీజ్ సయీద్ని భారత్కు అప్పగించమని కోరుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఈ హఫీజ్ సయీద్కి రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు అమెరికా అంటోంది, పాకిస్తాన్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలను అంతం చేయడానికి భారత్ తీసుకునే చర్యలకు మీరు కూడా సహకరించాలని అంటోంది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అదే. పాకిస్తాన్ని ఎప్పుడైనా ఏ క్షణమైనా కొట్టేసే అవకాశం ఉంది. సరిహద్దుల్లో మొత్తం యుద్ధ సన్నాహాలన్నీ కూడా పూర్తి చేసింది భారత్. పాకిస్తాన్ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. అంతేకాదు ఇప్పుడు హఫీజ్ సయీద్ని బంకర్లో దాచిపెట్టి చుట్టూ రక్షణ కల్పిస్తోంది పాకిస్తాన్. ఏ క్షణమైనా మనం ఈ హఫీజ్ సయీద్ని అంతమొందించే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు అమెరికా చేసినటువంటి ఆపరేషన్ మాదిరి బిన్ లాడెన్ని అంతమొందించడానికి అమెరికా చేసిన ఆపరేషన్ లాంటిదే ఇప్పుడు ఏమన్నా జరగబోతూ ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒసామా బిన్ లాడెన్ని ఒసామా బిన్ లాడెన్ని అంతమొందించినటువంటి విధానంలానే ఇప్పుడు హఫీజ్ సయీద్ని కూడా అంతమొందించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు అమెరికా కూడా అంటూ ఉంది పాకిస్తాన్ని భారత్కు సహకరించమని. ఈ పాకిస్తాన్ గడ్డపైనే తలదాచుకున్నాడు ఈ హఫీజ్ సయీద్. ఒసామా బిన్ లాడెన్ని కూడా చంపి ఆ తర్వాత సముద్రంలో పరేశాయి అమెరికా బలగాలు. ఇప్పుడు హఫీజ్ సయీద్ని కూడా అలా అంతమొందించే ప్లాన్ ఏమన్నా జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఇటు టెర్రరిజంపై పోర్లో మేము కలిసి వస్తామని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ కూడా అంటూ ఉన్నారు. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. అటు అమెరికా ఉపాధ్యక్షుడు మనకి పూర్తి మద్దతును ప్రకటిస్తూ పాకిస్తాన్కి సూచన చేశారు, మీరు భారత్కి సహకరించండి. మీ గడ్డపై నుంచి జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలను కొన్ని సందర్భాల్లో అంతమొందించడానికి, మీ గడ్డపై నుంచి కార్యకలాపాలు నెరుపుతున్న వారిని వేటాడటానికి భారత్కి సహకరించండి అని. అంటే ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపైనే ఉన్న హఫీజ్ సయీద్ని మనం అంతమొందించబోతున్నామా అనే చర్చ కూడా జరుగుతోంది. అమెరికా బిన్ లాడెన్ విషయంలో ఏం చేసిందో అదే విధంగా మనం కూడా హఫీజ్ సయీద్ని అంతమొందించబోతున్నామా? ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. బిన్ లాడెన్ని అమెరికాలో ట్విన్ టవర్స్ పేలుడు సూత్రధారి బిన్ లాడెన్ని చంపి సముద్రంలో పడేశారు. బాడీని కూడా దొరకనివ్వలేదు. ఇప్పుడు భారత్లో ఎన్నో దాడులకు సూత్రధారైన ఈ హఫీజ్ సయీద్ని కూడా ఇప్పుడు మనం అంతమొందించబోతున్నామనే చర్చ కూడా జరుగుతోంది. అమెరికా మాటల్లో అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా అందుకు సహకరించే అవకాశం కూడా ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్తో యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ కూడా మాట్లాడారు. అమెరికా పూర్తి మద్దతును తెలియజేస్తోంది అని చెప్పారు. మా ప్రతినిధి
రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, అమెరికా భారత్కి ఈ విషయంలో ఉగ్రవాదంపై పోర్లో పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్టుగానే రియాక్ట్ అవుతుంది. అటు అమెరికా ఉపాధ్యక్షుడు చెప్తున్నారు, ఇటు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ కూడా మాట్లాడారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఎటువంటి సహకారం భారత్కి అందే అవకాశం ఉంటుంది? మరి ముఖ్యంగా ఇప్పుడు హఫీజ్ సయీద్ని ఇప్పుడు లేపేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్ల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కూడా నిశ్చితంగా గమనిస్తోంది. దేశాలన్నీ కూడా ముఖ్యంగా దక్షిణాసియాలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కొంత ఆందోళన చెందుతున్నాయి. అంటే ఒకవేళ భారత్ కనుక ప్రతిస్పందిస్తే ప్రాంతీయ సంఘర్షణ ఎట్లా ఖచ్చితంగా యుద్ధం అయితే ఒకవేళ ప్రారంభమైతే కనుక ఖచ్చితంగా దక్షిణాసియాలో కొంత సంఘర్షణ వాతావరణం ఉంటుంది. సో వాటికి కొంత దారి తీయకుండా ఉండాలని జేడి వాన్స్ అయితే అభిప్రాయపడుతున్నాడు. ఇరు దేశాలకు కూడా కీలక సూచనలు అయితే చేస్తున్నాడు. అటు పాకిస్తాన్ కు సూచనలు చేస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ ను సూచన చేస్తూ ఒక హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా మనం ఇది భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ గా అందరికీ తెలిసిన విషయం. అక్కడి నుంచి ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా అందరికీ ముద్రపడింది. సో అక్కడి నుంచి శిబిరాలు ఉన్నాయి, అక్కడి నుంచే వాళ్ళు తీవ్రవాదాన్ని పెంచి పోషించి నడుపుతున్నారు. కాబట్టి సో ఉగ్రవాదుల వేటకు సంబంధించి భారత్ కు సహకరించాలంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి దాదాపుగా వందల సంఖ్యలో శిబిరాలున్నాయి, అక్కడి నుంచే తీవ్రవాదులంతా కూడా. అంటే ఏంటి? అమెరికా ఉపాధ్యక్షుడు అన్న మాటలు మామూలు విషయాలు కాదు. ఇప్పటికే మోదీ అన్న మాటలను, అమెరికా ఉపాధ్యక్షుడు అన్న మాటలను మనం ఒకసారి సింక్ చేసుకోవాలి. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? భారత పౌరులుగా మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే మన భారత ప్రధాని అన్న మాటలను, అమెరికా ఉపాధ్యక్షుడు అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలి రామ్దాస్. అదే సమయంలో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని భారత పౌరులుగా, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ప్రధాని ఏమన్నారు అంటే ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. మనం హఫీజ్ సయీద్ కోసం వేటాడుతున్నాం, వాడిని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఎక్కడున్నాడో అనేది వెతుకుతున్నాం, ఎక్కడున్నాడో అనేది కూడా గుర్తించాం. ఇక హఫీజ్ సయీద్ని పనిష్ చేయటం మాత్రమే ఉంది, హఫీజ్ సయీద్ని అంతమొందించడం మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఆ ప్రయత్నాల దిశగా ముందుకు వెళ్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు కూడా అన్నాడు, పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్న వారిని వేటాడటానికి భారత్కు సహకరించండి అన్నాడు. అంటే హఫీజ్ సయీద్ని లేపైపోతున్నారా? దానికి అమెరికా నుంచి సహకారం అందబోతుందా? ఒసామా బిన్ లాడెన్ మాదిరి హఫీజ్ సయీద్ని కూడా లేపైపోతున్నారని. సో ఈ రెండు మాటలను ఎలా చూడాలి? ముఖ్యంగా 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను పట్టుకోవడంలో పాకిస్తాన్ సహకరించాలని జేడీ వాన్స్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ తమ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్ తో కలిసి పనిచేయాలి. అంటే ఇక్కడ వెరీ క్లియర్, ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో అవన్నీ కూడా భారత్ కనుక అటాక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా సహకరించాలని చెప్తున్నారని దాని అర్థం. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచే ఈ శిబిరాలు ఉన్నాయి, అక్కడ నుంచి పరోక్షంగా పాకిస్తాన్ మిలిటరీ సహకారం చేస్తుంది. ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది, నిధులు అందిస్తున్నారు, వారికి మిలిటరీ శిక్షణ అందిస్తున్నారు, ఆయుధాలను అందిస్తున్నారు, కావాల్సినటువంటి శిక్షణ, ఉగ్రవాదులను తయారు చేయడంలో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం అందిస్తోంది. ఇదంతా కూడా ప్రపంచ దేశాలకు తెలిసిన విషయము, బహిరంగ రహస్యంగా మారిన పరిస్థితి. అంతేకాదు పాకిస్తాన్ లో మీరు చెప్తున్నట్టుగా హఫీజ్ సయీద్ కావచ్చు, అలాగే డిప్యూటీ సైఫుల్లా కావచ్చు, వీళ్ళందరూ కూడా బహిరంగ ప్రకటనలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు, భారతదేశంలో రక్తం పారిస్తాం, భారతదేశాన్ని అంతమొందిస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ప్రపంచం అంతా గమనిస్తుంది. వివిధ ప్రాంతాల్లో కేవలం పిఓకేలని కాదు, లాహోర్ లో ఉండి హెచ్చరికలు చేస్తారు, రావల్పిండిలో ఉండి మాట్లాడతారు, లేదా ఒటాబాబాద్ లో ఉండి మాట్లాడతారు, లేదా ఇంకెక్కడో ఖైబర్ పఖ్తువా నుంచో లేదా ఇతర ఇస్లామాబాద్ నుంచో హెచ్చరికలు జారీ చేస్తారు ఈ దుండగులు. ఇలాంటి హెచ్చరికలన్నీ కూడా అంతర్జాతీయ సమాజం పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా మైకెల్ రూబిన్, పెంటగాన్ ఎక్స్ ఆఫీసర్ ఏమన్నాడు, ఒసామా బిన్ లాడెన్ కు ఆసిఫ్ మునీర్ కి, ఇప్పుడున్నటువంటి పాక్ ఆర్మీ జనరల్ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు పెద్ద తేడా లేదని చెప్పారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ వాడు కలుగులో దాక్కున్నాడు, వీడేమో ప్యాలెస్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఈ మాటలు మాడిన తర్వాత వాడు కూడా కలుగులో వెళ్ళి దాక్కున్నాడు, ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జాడ కూడా లేని పరిస్థితి. సో ఆ రకంగా అమెరికన్ అధికారులందరికీ తెలుసు పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పాకిస్తాన్ ఎలా పెంచిపోతుంది అనేది అంటే మాజీ ఇంటెలిజెన్స్ అధికారులకు, ఐఎస్ఐ పాకిస్తాన్ ఉన్నటువంటి పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులందరికీ కూడా అక్కడి పరిస్థితులు ఏంటో తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి కోరుతుంది అది పరోక్షంగా భారత్ కు సహకరించమంటే మీ దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మీరే
వాటిని నిర్మూలించాలి, లేదంటే భారత్ చర్యలు తీసుకుంటే భారత్ కు సహకరించాలనేది దాని అర్థం. ముఖ్యంగా జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్ కి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన, ఇంటర్నేషనల్ న్యూస్ ఫాక్స్ న్యూస్ కి. సో ఆ రకంగా దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు భారత్ కు సహకరించాలి, అక్కడ సంఘర్షణ తలెత్తొద్దు, అంటే గొడవ పెద్దది కావద్దు, దక్షిణాసియాలో గొడవలు ముదరొద్దంటే పాకిస్తాన్ సరెండర్ అవ్వాలి, ఇండియాకి సహకరించాలనేది దాని ప్రధాన అర్థం. ఇక్కడ మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒకటే, పాకిస్తాన్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తుంది యుఎస్, భారత్ కు సహకరిస్తామంటున్నారు. పాకిస్తాన్ లో ఉగ్ర కార్యకలాపాలన్నీ కూడా వీడి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. భారత ఏజెన్సీలతో పాటు భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలు కూడా వీడిని ఉగ్రవాదిగా గుర్తించాయి. యుఎన్ కూడా వీడిని ఉగ్రవాదిగానే భావిస్తుంది. వీడిప్పుడు పాకిస్తాన్లో ఉన్నాడు, పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఉంది. సో అంతర్జాతీయ సమాజం కూడా ఉగ్రవాదం కింద గుర్తించినటువంటి ఈ వ్యక్తిని పాకిస్తాన్ కాపాడుతోంది. కాబట్టి ఇప్పుడు జేడీ వాన్స్ మాట్లాడిన మాటలతో ఏం జరిగే అవకాశం ఉంది? బహుశా ఒసామా బిన్ లాడెన్కి జరిగినట్టుగానే ఇక్కడ జరిగే అవకాశం ఉంటుందా? ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ని అంతమొందిస్తే దాదాపు చాలా ఉగ్రవాద కార్యకలాపాలు నెమ్మదించే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ని అంతమొందిస్తే, పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ హఫీజ్ సయీద్ని అంతమొందిస్తే చాలా వరకు ఉగ్రవాద కార్యకలాపాలు కొన్ని చానాల పాటు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా. అంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నాయనే విషయాన్ని కూడా అమెరికా మొదటి నుంచి గుర్తించింది. ముఖ్యంగా పాకిస్తాన్ తూర్పు ప్రాంతం నుంచి కొన్ని ప్రావిన్సుల నుంచి అక్కడ వాళ్ళకు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత సహకారం అందింది. ఈ విషయాన్ని అప్పుడే అమెరికా పసిగట్టింది. ఇప్పుడు జేడీ వాన్స్ చెప్తుంది కూడా అది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్లకి ముఖ్యంగా నాయకత్వం వహించినటువంటి కొంతమంది హఫీజ్ సయీద్ లాంటి నాయకులు కావచ్చు, లేదా సైఫుల్లా లాంటి నాయకులు కావచ్చు, ఇంకా పాకిస్తాన్ లో కేవలం లష్కర్ ఇ తోయిబా లేదంటే జైషే మహమ్మద్ లేదంటే ఇలాంటి సంస్థలు, టిఆర్ఎఫ్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పాకిస్తాన్ కు ఐఎస్ఐఎస్ తో కూడా లింకులు ఉన్నాయి, హమాస్ తో ఉన్నాయి, హెజ్బుల్లాతో ఉన్నాయి. మొన్న తాజాగా కొంతమంది హమాస్ లీడర్లు కూడా పాకిస్తాన్ కు వచ్చి కలిసినట్టుగా కొన్ని ఆధారాలు కొన్ని బయటపడ్డాయి. ఈ రకంగా అనేక, అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ గా మారుతోంది. కేవలం ఇక్కడ దక్షిణాసియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం సంబంధించి ఏ ఘటన జరిగినా, ఏ ఆనవాళ్ళున్నా పాకిస్తాన్ తో మూలాలున్నాయి, పాకిస్తాన్ నుంచి ఉన్న లింకులు. సో ఆ రకంగా ఒక రకంగా సమాజంలో అస్థిరత, అశాంతి నెలకొనడానికి పాకిస్తానే మూల కేంద్రంగా చాలా మంది భావిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా అదే చెప్తుంది. చాలా దేశాలు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంటే తీవ్రవాద సంస్థలు దాదాపు 10ల సంఖ్యలో ఉన్నాయి. వాటన్నింటిని కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. అవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి తయారు చేసినవి, పాకిస్తాన్ నుంచి పుట్టినవి. ఇప్పటికే అంతర్జాతీయ సహాయం కూడా ఆగింది. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడే జరిగినటువంటి ఘటనతో అప్పుడే ఆయన మోదీకి ఫోన్ చేశారు, ఘటనను ఖండించారు. తర్వాత ఇటు అమెరికా నుంచి కూడా రక్షణ శాఖ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదంలో పోరాటానికి భారత్ కు మద్దతు ఇస్తామంటున్నారు. కేవలం అమెరికా ఒక్కటే కాదు, అంతర్జాతీయ దేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తున్నాయి. చూడాలి మరి జేడీ వాన్ స్టేట్మెంట్ నిజంగా చాలా ఆసక్తి రేపుతోంది. ఈ రకంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. పరోక్షంగా పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసినట్టుగానే ఇది మనం భావించాలి. భారత్ కు సహకరించామంటే 100% సరెండర్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా మీరు దెబ్బ అయ్యే ముందు ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే. ఆ ఉగ్రవాద శిబిరాల్ని మర్యాదగా మీరే మట్టుబెట్టండి, లేదా భారత్ సహకరించండి అని దాని అర్థం. రైట్ రామ్దాస్, ఇప్పుడు హఫీజ్ సయీద్ అంతం కాబోతూ ఉన్నాడా? హఫీజ్ సయీద్ మరణానికి రోజులు దగ్గర పడుతున్నాయా? హఫీజ్ సయీద్ని ఇప్పుడు మనం లేపేయబోతున్నామా అనే చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చే వాదనలు కూడా ఇప్పుడు జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడారు. ఒక్కసారి మీరందరూ కూడా కష్టం రగిలిపోతున్నారు కదా భారతీయ పౌరులుగా. మామూలుగా మీకే హఫీజ్ సయీద్ని అప్పగిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒక 2 కమెంట్స్ కూడా నేను చదవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఐక్యరాజ్య సమితి కూడా వీడిని ప్రపంచ ఉగ్రవాదిగానే గుర్తించింది, అమెరికా కూడా గుర్తించింది, ప్రపంచ ఎన్నో ఏజెన్సీలు గుర్తించాయి, ప్రపంచం గుర్తించింది వీడిని ఉగ్రవాదిగా. వీడిని తలపై రివార్డు కూడా ఉంది, వీడిని వేసేసిన వాళ్ళకే రివార్డు కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ హఫీజ్ సయీద్ని భారతదేశంలో ఎన్నో దాడులకు సూత్రధారి. 2001లో గుర్తుందా మీకు? పార్లమెంటుపై దాడి జరిగింది కదా, మన పార్లమెంటుపై 2001లో దాడి జరిగింది గుర్తుందా? ఆ దాడికి వీడే సూత్రధారి. 2006లో ముంబైలో ట్రైన్లో బాంబు పేలుడు ఘటన మనకి గుర్తుంది కదా, దానికి వీడు సూత్రధారి. అంతేకాదు 26/11 ముంబైలో మారణ హోమం ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా.
2008లో ముంబైలో మారణ హోమాన్ని మనం మర్చిపోయామా? ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. భారతదేశంలో ఇన్ని మారణ హోమాలు సృష్టించి వీడు మాత్రం హాయిగా పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి బెడ్ మీద పడుకుని నిద్రపోతున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ మధ్యలో వీడు హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రాణాలతో. వీడిని మీకు అప్పగిస్తే మీరేం చేస్తారో చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మాత్రం వాడి తల తీస్తాను ఒకరు అంటున్నారు. ఒసామా బిన్ లాడెన్కి పట్టిన గతే అతనికి పట్టాలి. చంద్ర కమెంట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్కి పట్టిన గతే అండి. రాము పి వేసేస్తామని అంటున్నారు. నరసింహ నేను మాత్రం తల తీసుకుంటానని అంటున్నాడు. వాడిని రూమ్లో లాక్ చేసి ఫుడ్ పెట్టకుండా అలాగే పెట్టేసి వాడిని మార్చి చంపేస్తాను అంటున్నాడు. ఈ హఫీజ్ సయీద్ పైన ఒక్కొక్కరికి ఎంత కోపం ఉందో చూడండి. కాల్చి పారేయాలి అని అమర్నాథ్ రెడ్డి అంటున్నారు, కాల్చి పారేయాలి అని. ఇలా ఇప్పటికే మనం చూస్తున్నాం పాకిస్తాన్ పైనే ఎంత మనం కోపంతో ఊగిపోతున్నామో. అలాంటి పాకిస్తాన్ మన దేశం పైన దాడికి ఉగ్రవాదులను తయారు చేస్తూ ఇలాంటి ఉగ్రవాద గురువులను రక్షిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద గురువుకు మంచిగా పరిపేసి బెడ్డేసి ఎక్కడో బంకర్లో పడుకోబెట్టి హాయిగా అన్ని సుఖాలు అందిస్తుంది ఈ పాకిస్తాన్ ప్రభుత్వం. ఏకంగా సైన్యాన్ని వీడికి రక్షణగా పెడుతుంది. ఇప్పుడు మనం వీడిని వేసైపోతున్నాము అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అమెరికా ఉపాధ్యక్షుడు ఏమన్నారు అంటే పాకిస్తాన్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మామూలు విషయం కాదు. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నెరుపుతున్న వారిని భారత్ వేటాడుతున్నటువంటి విధానానికి మీరు సాయం చేయండి, మీరు సహకరించండి అని అంటుంది. అంటే పాకిస్తాన్ గడ్డపైన ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రభుత్వం నేర్పుతుంది, పాకిస్తాన్ సైన్యం నేర్పుతుంది అఫ్కోర్స్. కానీ దానికి అంతటికి సూత్రధారి కూడా వీడే కదా, హఫీజ్ సయీద్. మన దేశంలో ఎన్నో మారణ హోమాలకి కారణం ఈ హఫీజ్ సయీద్. ఇప్పుడు వీడిని వేసేయబోతున్నామనే చర్చ జరుగుతోంది. అచ్చం ఒసామా బిన్ లాడెన్ మాదిరి వీడిని కూడా వేసి బహుశా ఏ సముద్రంలో పడేసే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాం, ఒకటి యుద్ధాన్ని ఇంకా ప్రకటించలేదు అఫ్కోర్స్, యుద్ధ సన్నాహాలు చేస్తున్నాం. ఏ క్షణం పాకిస్తాన్ మాత్రం ఉంటుంది మాపై యుద్ధం ప్రకటించేశారు, ఏ క్షణానైనా యుద్ధం జరిగే అవకాశం ఉందని. ఇప్పుడు పాకిస్తాన్ని ఎలా కొట్టబోతున్నాం, ఈ హఫీజ్ సయీద్ గారిని ఏం చేయబోతున్నాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఏం చేయాలి అని. రూట్స్తో పాటు లేపేయాలి అని హరీష్ పనా అంటున్నారు. కాల్చి పారేయాలి అని డిఎస్ రియల్ ఎస్టేట్స్ అంటూ ఉన్నారు. అందరి ముందు బహిరంగంగా చిత్రహింస పెట్టి చంపేయాలి అని ఇంకొకరు అంటున్నారు. అఫ్కోర్స్ చంపేయాలి వేసేయాలని ఓడింగ్ని యూజ్ చేస్తున్నది. కానీ మన భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించిన వీడిని ఇంతకంటే మంచి మాటలతో ఏం సత్కరిస్తే మన కోపం అలాగే ఉంటుంది కదా. ఈ కోపానంతటిని కూడా తీర్చుకోవాలి కదా. అందుకే మీరన్న కామెంట్లను కూడా నాకు చదవాలని అనిపిస్తుంది. మీరు ఆ కామెంట్స్ పెడుతూ ఉంటే ఆ కామెంట్స్ నాకు చదవాలని అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని కామెంట్స్ పెట్టమని అడుగుతున్నాను. భారతదేశంలో ఒక్కటా రెండా పార్లమెంటుపై దాడి చేశాడు, ముంబైలో ట్రైన్లో బాంబు పెట్టాడు, ముంబై మారణ హోమానికి తెరతీశాడు 2008లో. ఇప్పుడు పెహల్గామ్లో కూడా మన భారత గడ్డపై మారణ హోమాన్ని సృష్టించాడు. వీడు మాత్రం హాయిగా సుఖంగా గాలి పీల్చుకుని బతికేస్తున్నాడు ఆ పాకిస్తాన్ ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణతో. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను వీడిని మీకు అప్పగిస్తే ఏం చేస్తారు అని. నిజంగా మనకు అప్పగించరు, కానీ ఆ కసిన మాటల్లోనైనా తీర్చుకుంటాంగా, కోపం వస్తూ ఉంటుందిగా. మన దేశంపై ఇన్ని దాడులు చేసిన వాడు పాకిస్తాన్ గడ్డపైన తిరుగుతూ, పైగా పాకిస్తాన్ ఏముంటుంది మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని అంటూ ఉంటుంది. వాడు మాత్రం ఒక మైక్ పట్టుకుని మాకు నీళ్ళు ఇవ్వకపోతే మీ వాళ్ళని వేసేస్తాం, మాకు నీళ్ళు ఇవ్వకపోతే భారతదేశంలో జనాల్ని చంపేస్తాం, నాయకులను చంపేస్తాం, ప్రధాని వేసేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వీడిని ఏం చేయాలని కోపం రగులుతూ ఉంటుంది కదా. అందుకే కామెంట్స్ అడిగాను. సో మీ ఎమోషన్ కూడా నేను పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి పాకిస్తాన్ను లేపేయాలి ముందు అంటూ కామెంట్ చేశారు శ్రీను. ఎస్, చంపేయాలి సర్వాన్ని అంటూ కామెంట్ చేశారు కంచు వినయ్. చంపవద్దు, కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఎక్కడో చోట పడేయండి, ఎందులోనూ పడేయండి అంటూ కామెంట్ చేశారు మరొక మహి పసుపుటేల్. అండ్ మహి కూడా కామెంట్ చేశారు ప్రాణం ఉండగానే రోజు రోజుకి పాటు కొయ్యాలి అంటూ. చాలామందిని ఇలాగే చేశారు కూడా, వీళ్ళు బందీలుగా పట్టుకున్న వాళ్ళని వీళ్ళు అలాగే చేశారు. అందుకే ఈ ఎమోషన్స్ వస్తున్నాయి. వీడికి పురాణాల్లో ఏ శిక్ష విధించేవారో బతుకుండగానే అలాగే పేగులు తీసి మంటల్లో వేసి కాల్చాలి అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఎన్ని రోజులు సుత్తి చెప్తారు అని పిల్ల సుప్రియ చెప్పారు. అంటే సుత్తో నిజమో మీకు సుప్రియ గారు కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను.
మొత్తం మీద మనం పాకిస్తాన్ కొట్టబోతూ ఉన్నాం. సరిహద్దులో జరుగుతుంది, అలజడి జరుగుతుంది. మీరు చూశారు కదా, ఎన్ని రోజులు సుత్తి చెప్తారు అంటే ఈ రోజే లేడికి లేచిందే పరిగన్నట్టు ఈ రోజే వెళ్ళి కొట్టేశారు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. చెప్పేది సుత్తి కాదు, ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు కూడా మాట్లాడారు. పాకిస్తాన్ సహకరించాలి, పాకిస్తాన్ భూభాగంపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నేర్పుతున్న వారిని వేటాడడానికి భారత్ చేసేదానికి మీరు సహకరించండి అని అమెరికానే అంది. ఇంత జరుగుతుంటే మీకు సుత్తెన ఎలా కనిపించిందో నాకైతే అర్థం కావడం లేదు. ఓకే, బాంబులతో వాడి స్థావరాన్ని లేపేయాలి, ఇది కదా ఎమోషన్. బాంబులతో వాడి స్థావరాన్ని లేపేయాలి. చూసారు మన జనాల్లో ఉన్న ఎమోషన్ అది. అంటే అందరికీ అదే ఎమోషన్ కదా, నాకు కూడా అదే ఎమోషన్ ఉంది, జనాలకు కూడా ఏ ఎమోషన్ ఉంది. ఈ హఫీజ్ సయీద్ గాడ్ లాంటి విషయంలోనూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఆ ఉగ్రవాదుల విషయంలో అనేది మీతో పంచుకోవాలనే నేను కామెంట్స్ చేశాను. సో మీరు కామెంట్ చేయండి. ఒక్కసారి ఈ హఫీజ్ సయీద్ అన్న మాటలను కూడా విందాం. ఈ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ భూభాగం పైన ఉన్నాడు. అదిగో చూడండి ఒకసారి, పాకిస్తాన్ భూభాగం పై నుంచి ఆ హఫీజ్ సయీద్ ఏమంటూ ఉన్నాడో. మరి వీరిని ఏం చేయాలి ఒకసారి మీరే వినండి. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मोदी ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.